బ్యాక్ టు న్యూస్. ఇక తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గులాబీ దళపతి. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా సమావేశంలో మేధోమథనం జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. పార్టీకి కార్యవర్గ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్సీలు, అంతేకాకుండా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఈ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకొని 26వ ఏట అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం కూడా చాలా మంది నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పార్టీ రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా పార్టీ కార్యవర్గ సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇందులో భాగంగా 2.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రజల్లో తీవ్రంగా ప్రజాపాలన అంటూ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రజాకంటక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని చాలా సంక్షోభంలోకి నెట్టినటువంటి పరిస్థితి కలిగింది. ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా స్కామ్లు, లూటీలు, అంతేకాకుండా పెద్ద మొత్తంలో ధనం ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా మరొక 2 ఏళ్ల పాటు ఇదే పోరాట పటిమను కొనసాగిస్తూనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా పార్టీ శ్రేణులంతా కూడా కష్టపడాలి. పార్టీ నేతలు కూడా ఇందుకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపటి క్రితమే ఈ కార్యక్రమానికి, ఈ పార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అంతేకాకుండా ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి కూడా తన వెంట ఉన్నారు. తెలంగాణ భవన్ లోపలికి రాగానే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిగతా నేతలంతా కూడా పూలు కట్టించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం హాల్లో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 305 మంది ఆహ్వానితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అందులో భాగంగానే పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాబోయేటువంటి రోజుల్లో 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా ఒత్తిడి తేవాలి. ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలి. వచ్చేటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీదే. రాష్ట్రంలో అదే దిశగా రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యాయి. కానీ వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వైఫల్యం చెందింది, ఘోరంగా వైఫల్యం చెందింది. ఖచ్చితంగా అదే రీతిలో, అదే పంతాలో ముందుకు వెళ్లేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మనం ముందుండి తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్యక్రమం కూడా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే గత 10 ఏళ్లలో రైతు బంధు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా మహిళలకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు కావచ్చు, వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పెద్ద మొత్తంలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం బీఆర్ఎస్ పార్టీ అందించింది. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా పూర్తి స్థాయిలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి జిల్లాకు న్యాయం జరిగేలా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఈ 2.5 ఏళ్ల కాలం పాటు కనీసం రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా విరుచుకుపడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.